మొన్న నేను చేసిన బాలామృతం బిస్కెట్లు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజు మా వారైతే బాలామృతంతో అయితే ఇలా చక్రాలు చేశారండి. మా వారైతే ఈ రెసిపీ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుండి అడుగుతున్నారు నన్ను బాలామృతంతో అయితే చక్రాలు చెయ్యని. నాకైతే రాదు, నేనైతే చెయ్యనని చెప్పేసాను. ఎందుకంటే మనకి చక్రాలు చుట్టడం రాదు. ఇంకా తనైతే రంగులోకి దిగేశారనమాట. తను ఎలా చేశారో ప్రాసెస్ అయితే చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఒక కప్పుతో అయితే బాలామృతం పిండి అయితే తీసుకున్నాం. అందులో షుగర్ ఉంటది కాబట్టి జల్లించి షుగర్ ని సపరేట్ చేసేసారు. ఇంకా తర్వాత 1 కప్ అయితే బియ్యం పిండి, ఇంకా 1/2 కప్ అయితే శనగపిండి, తర్వాత అందులో సాల్ట్ అండ్ కారం వాము కూడా వేసారు. ఇంకా దాని అయితే ఫుల్ గా కలుపుకున్నారు. ఇందులో బటర్ వేసుకుంటే చాలా బాగుంటదండి. బట్ మా ఇంట్లో అయితే బటర్ లేదు, సో మేమైతే నెయ్యి వేడి చేసి అందులో వేసుకొని ఫుల్ గా కలుపుకోవాలి నెయ్యితోనే మొత్తం అంతా. ఇక ఈ పిండికి సరిపడా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి పక్కన. ఇంకా మేము అందులో అయితే పసుపు వేసాం. ఇక్కడ మా వారు కష్టం చూడండి, చెమటతోనే మొత్తం పిండి అంతా కలిపేస్తున్నారు. నిజంగా ఎండాకాలం వచ్చింది కదా, అసలు కిచెన్ లో అయితే ఉండలేకపోతున్నాం, చెమట కారిపోతుంది. ఇంకెలా కష్టపడి అయితే పిండి అయితే కలిపేశారు. ఇంక రెడీ అయిపోయారు చక్రాలు చేయడానికి. నిజంగా మా వారు చేసినట్టు చక్రాలు షాప్ లో కూడా చేయడమో అంత రౌండ్ గా అయితే చేశారు. ఫస్ట్ టైం చేసినా చూసారా ఎంత బాగా రౌండ్ గా వచ్చాయి. నాకైతే అస్సలు రావండి చక్రాలు తిప్పడం. ఈ ప్రాసెస్ అంతా మనం జంతికలు అయితే వేస్తాం కదండి, అదే ప్రాసెస్. అందులో బాలామృతం వేసుకోవాలి. ఇప్పుడైతే మిల్లెట్ స్నాక్స్ చాలా వైరల్ అవుతున్నాయి కదండి, చాలా మంది బయట అయితే కొనుక్కుంటూ ఉంటున్నారు. మనమే హెల్దీగా ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. అండ్ అందులోనే సమ్మర్ అయితే వచ్చేసింది, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా బాలామృతం అంటే ఏదో కాదండి, ఇంక చిరుధాన్యాలతో కలిసిన పిండే కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్.